హాయ్ అండి. ఈరోజు నేను పాస్తా చేశాను. సో మా బాబుకు చాలా ఇష్టం ఈ పాస్తా. యాక్చువల్గా నేను ఉప్మా చేస్తా అంటే అమ్మ పాస్తా చేయి అన్నారు. ఇప్పుడు చూద్దాం పాస్తా ఎలా చేయాలో. ఒక బౌల్లో వాటర్ పోసుకొని అందులో కొంచెం ఆయిల్, సాల్ట్ వేసుకొని బాగా బాయిల్ చేయాలన్నమాట. చాలా బాగా బాయిల్ చేసి అందులో ఇప్పుడు పాస్తా ఉంటాయి కదా, అది ఒక కప్ వేసుకున్నాక అది బాయిల్ అయినాక దాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. అంటే ఒక జాలి గిన్నె ఉంటుంది కదా, అందులో పోసేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టుకొని ఒకటి అందులో ఆనియన్, పచ్చిమిరపకాయలు, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసేసి బాగా వేపుకున్నాక కొంచెం పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. అంతే. ఇంకా అది బాగా గోలాక మనం మంచి బ్రౌనిష్ కలర్, పింకిష్ కలర్ వచ్చాక దాంట్లో కొంచెం కారం, ఉప్పు వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత ఇప్పుడు సాసెస్ కూడా యాడ్ చేశాను. సోయా సాస్, గ్రీన్ చిల్లీ సాస్, ఇంకా టమాటో ప్యూరీ వేసాను. టమాటో సాస్ బదులు టమాటో కట్ చేసుకొని మిక్సీలో వేసి పేస్ట్ చేసి అందులో వేసాను. సో ఇది బాగా గోలేదాకా మనం తర్వాత సాసెస్ వేయాలి. చూడండి, ఇప్పుడు సోయా సాస్ వేసాను కొంచెం, లిటిల్ బిట్ సోయా సాస్ వేసుకున్నాక కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ వేసుకోవాలి. అది కొంచెం టేస్ట్ గురించి. ఇంకొకటి, ఎక్కువ స్పైసీ కూడా చేయలేదు నేను, ఎందుకంటే పిల్లలు ఇష్టంగా తినరు స్పైసీ ఉంటే. లిటిల్ బిట్ అట్లా వాళ్ళ మైల్డ్ కారంతో చేశాను. సో ఇదంతా బాగా వేగినాక ఇప్పుడు మనం టమాటో ప్యూరీ చేసుకున్నాం కదా, అది అందులో పోసేసుకోవాలి. అది బాగా బాయిల్ దగ్గరగా అయ్యాక దాన్ని ఇప్పుడు మనం స్ట్రెయిన్ చేసుకున్నాం, అది పాస్తా ఉంది కదా, అట్లా స్ట్రెయిన్ చేసుకొని అందులో వేసుకున్నాక మనము కలుపుకోవడమే. యాక్చువల్ పాస్తా అది మనం బాయిల్ చేసుకున్నాం కదా, అది బాగా బాయిల్ అయ్యాక 5 minutes to 4 minutes పడుతుంది అది బాయిల్ కానీకి. సో పాస్తా అలా రెడీ అయిపోయింది. కలిపేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మా బాబు తిని చెప్తాడనమాట టేస్ట్ ఎలా ఉందో. మీకు ఈ పాస్తా ఏం చేస్తున్నావా? ఫోన్ పట్టుకొని కూర్చున్నావా? నాడు టిఫిన్ చేయి, పాస్తా అడిగినావు కదా. చెప్పు నాన్న, తిని టేస్ట్ ఎట్లుందో చెప్పు నాన్న. మీకు ఇష్టమైన ఫేవరెట్ పాస్తా? చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ అమ్మా, మంచిగా ఉంది.